నమస్కారం, మీరు వింటున్నారు టీమ్ లిఖిత స్టోరీస్ అండ్ పోడ్కాస్ట్ ప్రెజెంట్స్ ది గ్యాంగ్ ఆఫ్ 3. ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తే ఒక గ్యాంగ్ గుర్తొస్తుంది. అది మేబీ స్కూల్ గ్యాంగ్ కావచ్చు, కాలేజ్ గ్యాంగ్ కావచ్చు, ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఫ్రెండ్షిప్ కూడా కావచ్చు. అంతేకాని ఒక ట్రయో ఫ్రెండ్షిప్ అనేది తొందరగా ఎవరికి గుర్తురాదు. అయినా ఆ తప్పు మంది కాదులేండి. ఎక్కడైనా ట్రయో ఫ్రెండ్షిప్లో ఉండే ఆనందం చెప్తే కదా తెలిసేది. సో బేసిక్గా కొన్ని మూవీస్ ఉన్నాయి కదా, 3 Idiots, స్నేహితుడు, మనలాంటి జాతి రత్నాల కోసమే తీసారేమో. ఈ గ్యాంగ్ ఆఫ్ 3లో ఆ జాతి రత్నాలు కూడా ఏరి కోరి తీసుకుంటాం. జనరల్గా ఫ్రెండ్స్ ఎక్కువ లేరని ఫీల్ అయ్యే వాళ్ళకి మీకు 2 ఫ్రెండ్స్ ఉంటే చాలు. మనతో కలిపి ఉండే ఇంకో 2 కలిపితేనే పెద్ద జాతి రత్నాలు, పెద్ద గ్యాంగ్ అవుతారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక స్కూటీ మీద ఆ ట్రయో ఫ్రెండ్షిప్లో ఉండే మజానే వేరు కదా. జనరల్గా అమ్మాయిలు అయితే పోలీసులు వదిలేయచ్చు, కానీ అబ్బాయిలు అయితే పట్టుకుంటారని రాంగ్ రూట్లో వెళ్ళి జిల్లైన రోజులు చాలానే ఉండుంటాయి. మేబీ కొంతమందికి జరుగుండొచ్చు. 3 ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుందో. కాకపోతే మన దరిద్రం ఏంటంటే 3 ఉన్నప్పుడు 2 ఒకటై ఒక నాడేసుకుంటారు భయ్యా. ఆ టైంలో వాడికి వచ్చే కష్టం పాకిస్తానుడికి కూడా రాకూడదు భయ్యా. అంత టార్చర్ పెడతారు మాటలతో. ఎక్కడ లేని పకోడీ పంచులన్నీ ఆ టైంలో వాడి మీదే వేస్తూ ఉంటారు. కానీ ఈ ట్రయో ఫ్రెండ్షిప్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఎవరన్నా లేనప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పొరపాటును కూడా తప్పుగా చెప్పుకోరు. ఎందుకంటే మొహం మీదే డైరెక్ట్ బూతులు తిట్టుకుంటారు కాబట్టి. ఈ 3 కూడా వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది, మళ్ళీ దానికి అడ్మిన్ కూడా. అదే మ్యాజిక్. ఈ గ్యాంగ్ ఆఫ్ 3లో రకరకాల ట్రిప్స్ అనేది వేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటారు. ట్రిప్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా గోవా. వీళ్ళు ఎవరైనా ప్లాన్ చేసి ఉంటే మాత్రం పక్క కామెంట్ చేయండి. సో ఇలా గోవా, అరకు, వైజాగ్ అని రకరకాల ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది అదే 3 కలిసి స్కూటీ లేదా బైక్ మీద ఒక 4 రౌండ్లు వేస్తే చాలు కదా వాళ్ళతో అని. పర్లా, ఫుల్ కాకపోయినా హాఫ్ థ్రిల్ అయిన ఉంటుంది. ఇంకా ఉన్న 3లో ఒక్కొక్కడిది ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఒకడు టాపర్ ఉంటాడు, ఒకడు మీడియం, ఒకడు బెప్పంకే స్టార్. అంటే 3 చదివే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. అండ్ టాలెంట్ అనుకున్నాం కదా, ఒకళ్ళు సింగర్, ఒకళ్ళు డాన్సర్, ఒకళ్ళు ఇంకొకటి ఫోటోగ్రఫీ, ఒకళ్ళు స్పోర్ట్స్ పర్సన్. అలా ఎంత చదివే వాళ్ళైనా ఎవరి పర్సనల్ టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. అలా అని చదువుని దృష్టిలో పెట్టుకొని ఫ్రెండ్షిప్లో అయితే చేయకండి. అలాగే ఈ ట్రయాంగిల్ ఫ్రెండ్షిప్లోకి బై మిస్టేక్ కూడా ఎవ్వరు దూరలేరు. ఒకవేళ దూరి వచ్చి ఉండాలనుకున్నా వాళ్ళే వెళ్ళిపోతారు, ఉండలేరు. అట్లుంటుంది మరి. ఇది కేవలం ఫ్రెండ్షిప్లోనే కాదు, లైక్ కజిన్స్లో కూడా ఉంటారు. 3 కలిసి ఉండడం. వాళ్ళకి కొన్ని గ్రూప్స్ ఉంటాయి, బ్రదర్స్ ఫర్ లైఫ్, సిస్టర్స్ ఫర్ లైఫ్ అని చెప్పేసి. ఇందాక వాట్సాప్ గ్రూప్స్ అనుకున్నాం కదా, ఆ గ్రూప్ నేమ్స్ ఉంటాయమ్మా. 3 Monkeys, నిబ్బాస్, నిబ్బీస్, కమీనే గ్యాంగ్, ఎయిర్ బ్యాచ్, నో మోర్ సింగిల్స్, రాడ్ బ్యాచ్, స్పాయిలర్స్, అన్నోన్స్, నైట్ వాకర్స్, చాటింగ్ టిల్ ఐ డై అంట. ఈ గ్రూప్లేంట్రా. సో ఇలాంటి రకరకాల నినాదాలతో సాగిపోతూ ఉంటారు. మరి మీ వాట్సాప్ గ్రూప్ పేరేంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా జాతి రత్నంలో లాగా ఒక టాపిక్ మీద గంటలు చర్చించుకోవడం లాంటివి. మీ లైఫ్లో మీకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా షేర్ చేసుకోవాలంటే మాకు కామెంట్ చేయండి. అండ్ ట్యాగ్ యువర్ ఫ్రెండ్స్. మీ లైఫ్లో మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఎప్పటికీ వదులుకోకండి. సో మీలో గ్యాంగ్ ఆఫ్ 3 ఉన్న వాళ్ళంతా జాతి రత్నాలు రా. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా. జాతి రత్నాలు రా మీరు. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll die.
love you. I 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 love you.